కల్తీ రసాయనం మనం చిన్నప్పుడు చూసాం. ఎవరన్నా ఒక ఊర్లో చనిపోయిందంటే సుమారు 80-90 ఏళ్ల పైన చచ్చిపోయేవారు. చచ్చిపోయిందంటే 90 ఏళ్ళు ఉండేది. కానీ ఏంది అని చూస్తే ఈ కల్తీయే. ఈ కల్తీ విత్తనాలు, కల్తీ రసాయనాలు ఇట్లాంటి చేయబట్టే మనిషి యొక్క జీవితం తక్కువైపోయింది. చాలా చక్కగా చూపించారు. వారి ప్రయత్నం చాలా సఫలీకృతమైందని నేను అనుకుంటున్నా. ఇలాంటి సినిమాలను చాలా ప్రోత్సహించాల్సిన బాధ్యత గాని అవసరం గాని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఈ సినిమాకు ఒక మంచి అవార్డు ఇవ్వాలని చెప్పేసి, ఇట్లాంటి సినిమాలు ఏమైనా ఖర్చు పెడితే ఇంత ఈ సంవత్సరాల మీద తీసిన సినిమాల్ని ఇంకా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తప్పకుండా సాయి పక్షాన, శ్రీనివాస్ రెడ్డి పక్షాన, ఇందులో ఎవరైతే నటన చేసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మేము కోరుకుంటున్నా. 30 సినిమాలు తీయాలి కానీ 100 కోట్లు పోవద్దని కోరుకుంటున్నా. 30 సినిమాలు తీసి ఒక 100 కోట్లన్నీ సంపాదించాలి. ఎందుకంటే వీటి సంపాదిస్తేనే మాకు అప్పుడో ఇప్పుడో 5 స్టార్ హోటల్లో పిలుస్తారు. ఇది అయిపోయింది. సో చాలా ఓన్లీ సినిమా గురించి నేను మాట్లాడతాను, మిగతా సబ్జెక్ట్ డిబేట్ అవ్వకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రాజశేఖర్ అండి. మా తల్లిదండ్రులు పెట్టిన ఈ సినిమా గురించి వస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హరికృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలని. ఎందుకంటే ఇలాంటి షోస్ లో నాది 10th ప్రాజెక్ట్ అండి. ఇలాంటి అంటే లైక్ రైట్ ఫ్రమ్ నా కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ హరికృష్ణ గారు యాక్చువల్గా దీంట్లో ఆ మీటింగ్ సీన్ చూసారు కదండి. ఆ మీటింగ్ సీన్ ఎప్పుడు చేశామంటే హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యే బస్సును ఆపి, గుర్తుందా సార్? బస్సును ఆపి 10 నిమిషాలు చేశారు. నేను చేసిన క్వశ్చన్ చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకున్న డెడికేషన్, టైం ఫ్యాక్టర్, అంటే ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో ప్రొడక్ట్ మీకు ఇలా వచ్చింది. అండ్ అందరికీ తెలుసో తెలియదో దగ్గర నియర్లీ అబౌట్ 10 ప్రాజెక్ట్స్ లో 10 ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఎంట్రీ తీసుకుని సెలెక్ట్ అయ్యి ఎన్ని అవార్డ్స్ వచ్చింది సార్? 14+ అవార్డ్స్ వచ్చింది. నాట్ ఏ స్మాల్ అచీవ్మెంట్ అండి. దయచేసి ప్రతి ఒక్కరూ, నేను టీమ్ లో భాగమన్నా ప్రతి ఒక్కరు ఏంటంటే ఇది నాట్ ఏ స్మాల్ అచీవ్మెంట్ అండి. ఎందుకంటే మాకు తెలుసు బడ్జెట్ ఎంత ఉందో, ఎలాంటి రిసోర్సెస్ లో చేశారో, ఎలాంటి అట్మాస్ఫియర్ లో చేశారో మాకు బాగా తెలుసు. ఒక రోజు పెరిగితే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందని చెప్పి అర్ధరాత్రి చెప్తాను కదా, హైదరాబాద్ వచ్చే బస్సును ఆపి వాళ్ళని రిక్వెస్ట్ చేసి సీన్ కంప్లీట్ చేసి పంపించారు ఆర్టిస్ట్ అందరూ హైదరాబాద్. అదే డెడికేషన్ అంటే. ఎందుకంటే ఒక డైరెక్టర్ అంటే ఇలాగే ఉండాలి, ఒక ప్రొడ్యూసర్. కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లికి తండ్రికి పిల్లలు పుట్టడం ఒక గొప్ప విషయం కాదు, కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత ఒక గొప్ప ఎదిగి వాళ్ళకి ఒక 10 మందిలో మంచి గౌరవం వచ్చిన రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో అది నాకు తెలుసు. ఆ సంతోషాన్ని ఇచ్చిన ఇలాంటి కొడుకుని కన్నా ఆ తల్లిదండ్రులకి నిజంగా ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారు సార్ ఈ రోజులో ఏ డ్రింక్ తో. నిజంగా సెట్ లో ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక సిగరెట్ తాగడు. అరే సాయి, అరే సాయి, సాయి దయచేసి పైకి రావాలి. తీసుకున్నారు చూసారా, అదే వాళ్ళకి ఈ రోజు మీరందరు ఇచ్చే నరాలలో ఇంజెక్షన్ ఇస్తే నరాలకి ఎలా ఎక్కుతుందో. మీరు వచ్చిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. ఓకే, ఎంజాయ్ అయ్యారు. ఇప్పుడైతే ఇక్కడికి వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకి మరియు మీడియా మిత్రులకి, ఇక్కడ చాలా మంది ఇన్వైట్ చేశాం, బట్ ఇక్కడ చైర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అందరిని పిలవలేకపోయాం. ఎవరన్నా పిలవలేకుంటే క్షమించండి. నెక్స్ట్ మేడం అన్నట్టు నెక్స్ట్ స్టెప్ మేము తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ సాయి కళ్యాణ్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత బాగా వస్తుందని కూడా మేము కూడా ఊహించలేదు, కానీ చాలా బాగా వచ్చింది మూవీ. ఆశించడం లేదు దీని మీద. ఒక మంచి మెసేజ్ ఈ యొక్క భారతదేశంలో జరిగే రైతుల బాధలు, రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్లు ఇవన్నీ తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి 5 lakhs బడ్జెట్ ను పెంచేశాను. ఇక ఓటీటీ మూవీకి చేయండి అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను నేను. ఆ తర్వాత షూటింగ్ జరుపుకున్నాడు. నేను కూడా వెళ్ళలేదు షూటింగ్ కి. ఒక రోజు వెళ్ళాను. చాలా మంది మోసపోతున్నారు. ₹1 కోట్ల సినిమా తీస్తాం, 2 కోట్ల సినిమా తీస్తాం
అని చెప్పేసి వాళ్ళ సినిమా అంటే చాలా మంది తెలియదు. సినిమా షూట్ వేరు, ప్రొడక్షన్ వేరు. పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అని ఉంటది. సినిమాకి మనం ఎంత ఖర్చు పెడతామో పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ రిలీజ్ చేసుకోవడానికి కూడా అంతే ఖర్చు అవుతుంది. అది ఎవరు చెప్పరు, డైరెక్టర్స్ ఎవరు చెప్పరు. షూటింగ్ మాత్రమే జరిగే ఖర్చు చెప్తారు, మిగతా చెప్పరు. తర్వాత వాడు సినిమా 2 కోట్లే కదా నేను పెట్టాను కదా అంటాడు ఆ నిర్మాత. కానీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ డైరెక్టర్ సంబంధం ఉండదు. వాడే చేసుకోవాలి, నిర్మాతే చేసుకోవాలి, నిర్మాతే రిలీజ్ చేసుకోవాలి, నిర్మాతే అమ్ముకోవాలి. సో అక్కడ ఇబ్బంది పడుతున్నారు చాలా మంది నిర్మాతలు. ముందుకు రాకపోవడానికి కూడా అదే కారణం. నేను చాలా మంది డైరెక్టర్లకు ఈ సభాముఖంగా తెలియజేసింది ఏంటంటే, మీరు ఎంత ఖర్చు అవుతుందో సిన్సియర్ గా ప్రతి నిర్మాతకు, ఎవరైనా రాని నిర్మాత, ఆ నిర్మాతకు పకడ్బందీగా షెడ్యూల్ ఇచ్చి పకడ్బందీగా ఇంత అవుతుందని మొహమాటం లేకుండా చెప్పేస్తే వాడు ఆలోచన చేసుకొని మీకు సినిమా ఇస్తాడు. కానీ కొంతమంది ఏంటంటే ఫ్యాషన్స్ కోసం, వాళ్ళ యొక్క ఇది కోసం, వాళ్ళు నిరూపించుకోవడం కోసమో, ఓట్ చేయడం కోసమో టైం పాస్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళకు నేను చెప్తున్నాను, అలా చేయొద్దు. నిర్మాతలు కూడా డబ్బులు ఏం చెట్లకు రాలవు, వాళ్ళు కష్టపడి ఊరికేం పెట్టాడు కదా. సో ఏంటంటే డైరెక్టర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం వస్తాయని కాదు, వస్తాయి. కానీ ఈ విధంగా మోసం జరుగుతుంది కాబట్టి చాలా మంది నిర్మాతలు నమ్మడం లేదు. అందుకని చెప్పేసి సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, సిన్సియర్ డైరెక్టర్లు రండి, సమాజానికి ఉపయోగపడే మెసేజెస్, కంటెంట్ తీసుకొచ్చుకోండి, మీకు ఎప్పుడు ప్రజలు ఆదరిస్తారు. వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ సినిమాను మేడం అన్నట్టు మూవీకి తీసుకెళ్తాం, ఓటీటీకి కాదు, మూవీకి తీసుకెళ్తాం. తెలియజేసుకున్నది ఏమందంటే, సార్ ఎన్నో సినిమాలను పెద్ద పెద్ద స్టార్స్వి, పెద్ద పెద్ద నిర్మాతలవి, వాళ్ళన్నీ సోషల్ మీడియాలో, మీమ్స్ లో, థియేటర్స్ లో అన్నిటిలో మీరు ఇస్తున్నారు. బట్ చిన్న నిర్మాతలు మీరు పక్కన పెడుతున్నారు. చిన్న నిర్మాతలు కూడా మీరు సహకరించండి, చిన్న సినిమాను కూడా సహకరించండి. ప్రభుత్వం ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది హరికృష్ణ గారికి. ఆయన ఈ యొక్క సినిమా ఫీల్డ్ కి డైరెక్టర్ గారు. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సభాముఖంగా, మీరు ప్రభుత్వం తీసుకెళ్లి ఈ సినిమాకి, చిన్న సినిమాలకి ఏదైనా రాయితీలు ఇప్పించమని, సబ్సిడీలు ఇప్పించమని మేము కోరుతున్నాము. ఇలా ఇస్తే, ప్రోత్సహిస్తే చాలా మంది డైరెక్టర్లు, ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ బయటకు వస్తారు. వాళ్ళతో సినిమా తీయడానికి ఇబ్బంది ఉండదు. ప్రతి నిర్మాత తీయాలనే ఉంటుంది, బట్ కొన్ని సమస్యలతోటి చాలా మంది బయటకు రాలేకపోతున్నారు. సో మీరందరూ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ మా చిన్న సినిమాలను ఆదరించి సోషల్ మీడియాలో, మీమ్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే మెసేజెస్, ఏదైతే సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఉంటాయో వాటిని కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్ డైరెక్టర్ సార్, సార్ ఇటు చూడండి సార్, ఒకసారి సార్ ఇటు చూడండి సార్, ప్రొడ్యూసర్ సార్. ఉడమి అంటే తల్లి భూమి. ఈ భూమి మీద భూమి నమ్మకం వాళ్ళు ఎప్పటికీ చెడిపోలేదు. బట్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం భూమి మీదనే వ్యవసాయ రంగం చేసేవాళ్ళు. రైతుల మీద, రైతుల కష్టాల మీద, కౌలు రైతుల మీద, కౌలు రైతుల కష్టాల మీద, రుణాల మీద, రైతుల రుణాల మీద ఈ ఒక కంటెంట్ తోటి ఈ భారతదేశంలో జరిగే సంఘటనల ఆధారంగా నిజమైన రైతుల ఆత్మహత్యలు, అన్నదాతల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనే కంటెంట్ తోటి ఈ సినిమా తీయడం జరిగింది. దీనిలో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, పూర్వము సేంద్రియ సేద్యం, ప్రకృతి సేద్యము వ్యవసాయం చేసేవాళ్ళు, అది ఇప్పుడు జరగడం లేదు. ఇప్పుడంతా యాంత్రికమైన పెస్టిసైడ్స్,
రైతులను ఇబ్బంది పెట్టే పెస్టిసైడ్స్, మొక్కలు మొలవకుండా రైతుల యొక్క పొలాలు అన్ని నాశనం చేసే క్రిమికీటకాల సంహారిక మందులు తయారు చేయడం వలన ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నదాతలైతేనేమి రైతులైతేనేమి ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అప్పులపాలై సేద్యం చేయలేక అప్పులపాలై పంటకు దిగుబడి రాక చాలా ఇబ్బంది పడి రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ యొక్క కంటెంట్ తోటి మేము ఈ సినిమా తీయడం జరిగింది. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా కూడా. దీన్ని డైరెక్టర్ గారు మాకు ఒక లైన్ కంటెంట్ ఒకటే లైన్ చెప్పారు. సార్ రైతుల మీద నేను సినిమా తీస్తాను ఎలా అని అడిగినప్పుడు అన్నదాతలు, కౌలు రైతులు వాళ్ళు పడే కష్టాలు కన్నీళ్లు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి ఒక లైన్ తోటి చెప్పడం వల్ల ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. సాయి చాలా చిన్న వయసు, యువ డైరెక్టరు. ఫస్ట్ నాకు ఎలా ఎంత సినిమా తీస్తాడా అనే భయం ఏర్పడింది. తర్వాత ఆయన తీసిన కంటెంట్ ఏ విధంగా మలుపులు తిరిగిందో మీ అందరూ చూశారు. చాలా అవుట్పుట్ బాగా వచ్చింది, చాలా బాగా తీశారు. రైతుల బాధలు, అన్నదాతల బాధలు, రైతుల కష్టాలు, ఈ యొక్క సేంద్రియ ఎరువుల మీద, ఈ యొక్క పెస్టిసైడ్స్ మీద జరుగుతున్న ఏదైనా అవినీతి ఏదైనా జరుగుతుంది, రైతులకు నష్టం ఏ విధంగా జరుగుతుందని క్లుప్తంగా దీనిలో చూపించడం జరిగింది. ఈ పుడమి మూవీలో. ఈ పుడమి మూవీ ఒక సందేశాత్మకమైన చిత్రం. ఇది ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి రైతు ఉంటాడు కాబట్టి ప్రతి రైతుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది అన్ని రాష్ట్రాలు ఈ వ్యవసాయం మీద 70% అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క జీవనం సాగిస్తున్నారు కాబట్టి, రైతు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ సందేశం చిత్రాన్ని గవర్నమెంట్ కూడా అన్ని రాష్ట్రాలు ఈ యొక్క సినిమాను పుడమిని ఈ యొక్క కంటెంట్ ఉన్న సినిమాలని ప్రోత్సహించాలని చెప్పేసి, రాయితీలు ఇవ్వాలని చెప్పేసి, సబ్సిడీలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క సందేశం చిత్రాన్ని మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, దీన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, పేపర్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా దీన్ని తీసుకువలసిందిగా కోరుతున్నాం. మాకు సహకరించడం ధన్యవాదాలు.